లక్ష్మి ఆఫీస్లో సీరియస్గా అంబికతో ఇలా అంటూ ఉంటుంది. చూడండి మేడం, మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరు వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా కొంచెం సమయమే ఉంది, ఆ తర్వాత మీ ఇష్టం, నేను విహారీ గారితో చెప్పేస్తాను అని అంటే, మా డబ్బు మా ఇష్టం, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటే, మీ డబ్బు మీరు మంచి కోసం ఉపయోగించుంటే నేను కూడా అడిగేదాన్ని కాదు. ఇలా అక్రమంగా తీసుకున్నారు కాబట్టే నేను అడగాల్సి వస్తుంది. మీరు ఇంకేమీ మాట్లాడొద్దు మేడం, వెంటనే విహారీ గారికి ఆ డబ్బుల గురించి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ వచ్చేలాగా చేయండి, లేదంటే నేను విహారీ గారితో చెప్తాను అని అంటే, అంబిక సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ లక్ష్మి క్యాబిన్లోకి వచ్చేస్తాడు. లక్ష్మిని చూడగానే, లక్ష్మి మీ నాన్నగారు ఫోన్ చేశారు అని అంటే, అవునా, ఎందుకు చేశారు అని అనటంతో అప్పుడు విహారీ, తెలియదు, నీతో మాట్లాడతాను అన్నారు, నీ ఫోన్ కలవట్లేదంట, నీ ఫోన్ ఏమైంది అని అడగటంతో లక్ష్మి ఇలా అంటుంది, అది నా ఫోన్ నిన్న కిచెన్లో స్టవ్ దగ్గర నేను కింద పడిపోయాను కదా, అప్పుడు పగిలిపోయింది అని అంటూ లక్ష్మి చెప్తుంది. అప్పుడు విహారీ అంటాడు, సరే అయితే నా ఫోన్తో మాట్లాడు అంటే, ఇప్పుడు వద్దు విహారీ గారు, తర్వాత వీలు చూసుకొని మాట్లాడతాను అంటే, సరే అని అంటాడు. అవును, నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు, నిన్ను రాకూడదని చెప్పాను కదా అని అనటంతో లక్ష్మి అంటుంది, ఈరోజు కొంచెం పెండింగ్ పని ఉంది, అందుకే వచ్చాను అని అంటే, సరే అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో చీరలన్నీ తప్పించి మదన్ చీరలన్నీ అంటే అందరి ముందు చూపిస్తూ ఉంటాడు. అందరూ శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు పద్మాక్షి, సహస్ర అందరూ కూడా చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇలా కొత్త లేటెస్ట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్పండి బాబు అని అంటూ వసుధ వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి, ఇదిగో ఇవి చాలా లేటెస్ట్ మోడల్ మేడం అని అంటూ చూపిస్తూ ఉంటారు. అప్పుడే మదన్ ఇలా అంటాడు, లేటెస్ట్వి వద్దు కానీ ట్రెడిషనల్వి చూపించండి అని అంటూ మదన్ అంటాడు. అలా అనేసరికి, ట్రెడిషనల్వా అని అంటూ వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నేను ఎందుకు అలా అన్నాను అంటే, లక్ష్మికి ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం కదా, అందుకనే నేను ట్రెడిషనల్వి చూడాలి అనుకున్నాను అంతే అంటే, అప్పుడే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మదన్, నువ్వు నీ పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు, చూసుకో, లేదంటే తర్వాత ఏం చేస్తుందో అని పద్మాక్షి అంటుంది. ఇంకా అప్పుడే మదన్ ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం విహారీ, పెద్దమ్మ వాళ్ళ వల్లే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. లక్ష్మిని నా కోసం పెళ్ళికి ఒప్పించారు, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పెళ్ళాం వస్తుందని చాలా ఎమోషనల్ అయిపోతున్నాడమ్మా మదన్ అని అంటూ చెప్పేసరికి, అవునవును మదన్, చూడు నీ పెళ్ళాన్ని తర్వాత బాగా చూసుకుందు గనిలే, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అంటే, అవును నాకు చాలా బాధగా ఉంది, మా అమ్మ నాన్న నాకు దూరం అయిపోయారు, అనుకోకుండా యాక్సిడెంట్లో వాళ్ళు పోయారు, అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాను, నేను ఎంతగా ఇష్టపడుతున్నానో వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, అందుకనే లక్ష్మి విషయంలో అలా జరగకూడదని అని అంటూ ఏడ్ చేస్తూ ఉంటాడు. అది చూసి సహస్ర ఇలా అంటూ ఉంటుంది, మదన్ నువ్వేంటి ఇంత ఎమోషనల్గా ఉన్నావు, ఇలా ఉంటే ఎలా మదన్ అని అంటూ సహస్ర అంటుంది. పద్మాక్షి కూడా, చూడు మదన్, నువ్వు అంత సీరియస్గా ఉండకు అని అంటూ జాగ్రత్త అని చెప్తే, మదన్ సరే మీరు సెలెక్ట్ చేయండి, నేను మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతాడు. అంతలో ఇక పద్మాక్షి వాళ్ళు ఇలా అనుకుంటారు, ఏమైనా తేడా జరిగిందో, మదన్ చాలా సెన్సిటివ్గా ఉన్నాడు, నువ్వు కానీ నీ తోక ఏమైనా తోక జాడించారు అంటే చూడు అంటే, యమున అంటుంది, అలా ఏమి చేయదు లక్ష్మి అని అంటుంది. వాళ్ళు అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అంబిక ఆఫీస్లో ఉండగా లక్ష్మి అంబిక దగ్గరికి వస్తుంది. వచ్చేసి, మేడం ఏంటి మీరు ఇంకా సైలెంట్గా ఇక్కడే కామ్గా ఉన్నారేంటి, ఇంకా డబ్బులు పంపించలేదా అని ఏంటో లక్ష్మి అంటుంది. అలా అనేసరికి అంబిక ఇలా అంటుంది, అది నేను పంపించనే, నేను చెప్పాను కదా అవి మా ఆఫీస్ డబ్బులు, మా డబ్బులు అని చెప్పాను కదా అని అంటే, చూడండి మేడం, మీ డబ్బులు, నేను ఆ విషయం ముందే చెప్పాను, అయినా నేను వినను, ఈ ఒక్కరోజు నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అని లక్ష్మి అంటే, అంబిక అంటుంది, నీ ఒక్కరోజు ఉండిపోయేదానివి, నీకోసం నేను ఎందుకు వినాలే అని అంటే, వినకపోతే పరిణామం వేరేగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళి విహారీ గారికి చెప్తా అని విహారీ దగ్గరికి లక్ష్మి వస్తుంది. అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. విహారీ గారు అని అంటూ లక్ష్మి పిలవగానే విహారీ వెనక్కి తిరిగి, ఏంటి లక్ష్మి అని అంటూ ఉంటాడు. అప్పుడు అంబిక ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఇలా అంబిక వైపు చూసి ఇలా సైగ చేస్తూ ఉంటుంది, ఏంటి చెప్పేలా అన్నట్టుగా. అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి దగ్గరికి అలాగే విహారీ ఇలా అంటాడు, ఏంటి లక్ష్మి పిలిచావు అని అంటూ ఉండగానే మేనేజర్ అక్కడికి వచ్చేసి, సార్ మన కంపెనీకి 57 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్ అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి 57 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యా, ఎలా అని అంటూ విహారీ అంటాడు, ఇంతకుముందు కొన్ని కంపెనీస్ తీసుకున్నాయి, వాళ్ళు చేయలేక మళ్ళీ రిటర్న్ ఆ ఫండ్
అన్నీ రీఫండ్ చేసేశారు అని అంటూ చెప్పేసరికి వావ్ 57 కోట్లు వచ్చాయా అని అంటూ ఇలా అసలు ఎలా వచ్చాయి, ఇదంతా ఎవరు అంటే ఈ వర్క్ ఉందని ఇలా డిస్టర్బెన్స్ ఉందని ఎవరు క్లియర్ చేశారు అని అంటే లక్ష్మి అంటుంది నేనే చేశాను సార్, ఎందుకంటే ఇదంతా ప్రాబ్లం ఉంది కదా, వర్క్ అంతా డిస్టర్బెన్స్ ఉందని మొత్తం అంతా చెక్ చేశాను, అవంతా పెండింగ్లో ఉండిపోయాయి కానీ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు, అందుకే వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఆ డబ్బులు వచ్చేలా చేశాను అని లక్ష్మి చెప్తుంది. ఆ మాట వినేసరికి విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ లక్ష్మి, చాలా థ్యాంక్స్ లక్ష్మి, కంగ్రాచులేషన్స్, నీ వర్క్ని చాలా బాగా చేసావు అని విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరి ముందు విహారీ పొగిడేస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అంబికకి మండిపోతూ ఉంటుంది. అంబిక దగ్గరికి చారుకేశవ వచ్చి ఇదంతా చేసింది నువ్వన్నమాట, నీ దగ్గర నుంచి భలే లాగిందే డబ్బులన్నీ అని అంటూ ఇంకా ఎగతాళి చేస్తాడు అంబికని. ఆ తర్వాత విహారీ లక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వస్తూ ఉంటారు. విహారీ చాలా హ్యాపీగా ఉంటాడు. లక్ష్మిని ఒకసారి కార్ దిగమని చెప్తాడు. కార్లో నుంచి లక్ష్మి విహారీ బయటికి వస్తారు. విహారీ గారు ఎందుకు దిగమంటున్నారు అంటే నీకు ఒక సర్ప్రైజ్ అని అంటూ ఫోన్ గిఫ్ట్గా ఇస్తాడు. ఇక ఫోన్ చూసుకొని నాకెందుకు విహారీ గారు అంటే నీ ఫోన్ పాడైంది అని చెప్పావు కదా లక్ష్మి, అందుకే ఇది నీకోసమే తీసుకో అని అంటే నాకేం వద్దు విహారీ గారు, నా ఫోన్ బాగు చేయించుకుంటానులే అని అంటే అదేంటి లక్ష్మి నేను ఇస్తే తీసుకోవా, నువ్వు కంపెనీకి 57 కోట్లు లాభం వచ్చేలా చేసావు, మరి ఇంత చిన్న గిఫ్ట్ ఇస్తే తీసుకోవా చెప్పు అని విహారీ అంటే లక్ష్మి సరే అని చెప్పి ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది. విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఆ ఫోన్ని ఓపెన్ చేసి అందులో నీ సిమ్ వేసి ఫస్ట్ నీకు నచ్చిన వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయి అని అంటూ అడిగేసరికి సరే అని లక్ష్మి కొత్త ఫోన్లో సిమ్ వేసి ఫస్ట్ విహారీకి చేస్తుంది. విహారీ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లక్ష్మి వైపే చూస్తూ ఉంటే లక్ష్మి నవ్వుతూ చూస్తే విహారీ కూడా నవ్వుతాడు. ఇంకా సరే పద వెళ్దాం అనేసి ఇంటికి బయలుదేరుతారు. అంబిక బయట వచ్చి లాన్లో నుంచొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మి వల్ల నా దగ్గర ఉన్న డబ్బంతా పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని లక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. అంతలో చారుకేశవ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. ఏంటంబిక అనుకున్నావు ఒకటి అయిపోయింది ఇంకొకటి కదా, నువ్వు ఏదేదో అనుకుని ఏదేదో చేస్తున్నావు విహారీ విషయంలో, కానీ అన్నీ రివర్స్ జరుగుతున్నాయి ఆ లక్ష్మి వల్ల అని అంటూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటాడు. పాట పాడి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అంబిక సీరియస్గా చూస్తూ నీకేం పని పట్టలేదా పోయి ఇక్కడి నుంచి అని తిడితే నేనెందుకు పోతాను మరదలా, నేను పోను అని అంటూ పాట పాడుతూ డబ్బులు లేవా ఖాళీ అయిపోయా, 57 కోట్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే రూపాయి చిల్లి గవ్వలకు కూడా లేదు కదా, ఇదిగో ఈ 500 ఇస్తాను చూడు అని అంటూ అంటే ఫస్ట్ పాట పాడితే కదా, పాట పాడితే రోడ్డు మీద పోయి పాడుకో చిల్లరేస్తారని అంబిక అంటుంది. నాకు ఎందుకు మరదలా తీసుకో, ఇదిగో నీకు 500 ఇస్తా తీసుకో, నీ దగ్గర మొత్తం ఖాళీ అయింది కదా అని డబ్బులు ఇస్తూ ఉంటే చూడు ఇలాగే ఇబ్బంది పెడితే అక్కకి చెప్పి పిలుస్తా, 500 కూడా మా అక్క దగ్గర అడుక్కొని ఉంటావు నువ్వు అని తిడితే సరే అని చెప్పేసి చారుకేశవ మీ అక్కకి ఎందుకులే వెళ్ళిపోతా అని వెళ్ళిపోతాడు. అంబిక కోపంగా లోపలికి వస్తూ ఉంటుంది. లక్ష్మి అప్పుడే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. లక్ష్మిని చూసి దీనివల్ల ఈరోజు మొత్తం నష్టపోయాను అని అంబిక అక్కడికి వచ్చి లక్ష్మితో ఇలా అంటుంది. లక్ష్మి ఆగవే అని అంటే లక్ష్మి అక్కడే ఆగుతుంది. ఎందుకే నన్ను ఇలా చేసావు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం ఇలా చేసావు, అయినా అవి మా డబ్బులని చెప్పాను కదే, నీకెందుకే మా డబ్బుల మీద అని అంటూ అంబిక అంటే చూడండమ్మా మీ డబ్బుల గురించి నాకు అనవసరం, ఆఫీస్లో డిస్టర్బ్ అయిన పని గురించి మాత్రమే నేను చెప్తున్నాను, నేను కరెక్ట్గా యూజ్ చేయాలి డబ్బులు అని చెప్పాను, అయినా మీరు వినిపించుకోకుండా ఇలా చేస్తే నేనేం చేయాలి, నా డ్యూటీ నేను సరిగ్గా చేశాను అంటే చూడు నువ్వు ఇది ఒక్కరోజు చేసావు, రేపటి నుంచి నువ్వు ఉండవు కదా అని అంటే ఇంకా అప్పుడే మీ వాళ్ళని నువ్వు మోసం చేస్తే ఎప్పటికీ మీరు బాగుపడరు, మీకు ఏదో ఒక రోజు ఆ గట్టి దెబ్బ తగులుతుంది అని లక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నన్నే మోసం చేశారు అంటావా అని కొట్టబోతే లక్ష్మి పక్కకి తప్పుకోగానే తను కింద పడబోతుంది. ఇక తనని పట్టుకొని అతి ఆవేశం, అతి ఆలోచన, అత్యాశ మీకు అన్నీ మంచివి కావు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి లక్ష్మి వెళ్ళిపోతుంది. అంబిక సీరియస్గా వెళ్ళవే, రేపు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతావు, ఆ తర్వాత ఇక్కడ మొత్తం మళ్ళీ నా డబ్బులు నేను ఎలా తెప్పించుకోవాలి, ఈ కంపెనీ నా చేతిలోకి ఎలా తీసుకోవాలి అంతా చేసుకుంటా అని అంబిక అనుకుంటుంది. ఇక ఇంట్లో నగలన్నీ మళ్ళీ మదన్ తెప్పిస్తాడు. అన్నీ నగలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. విహారీ కూడా అక్కడే ఉంటాడు. అందరూ అక్కడే ఉంటారు. అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉండగా ఇంకా అప్పుడు లక్ష్మి రాలేదేంటి అని అంటూ ఉండగా లక్ష్మి పైనుంచి వస్తూ ఉంటుంది. అదిగో లక్ష్మి వస్తూ ఉంది అని చెప్పగానే ఇంకా మదన్ లేచి లక్ష్మి దగ్గరగా వెళ్ళి లక్ష్మిని రా లక్ష్మి అని అంటూ చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. లక్ష్మి చెయ్యిని లాక్కుంటూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా సరే మదన్ తీసుకొచ్చి అక్కడే నిలబెడతాడు. ఇంకా అప్పుడే చూడు లక్ష్మి ఇందులో నీకు నచ్చినవేవో తీసుకో అని అంటూ ఉండగానే లక్ష్మి అలా చూస్తూ
చూస్తూ ఉంటుంది బాధపడుతూ. వసుధ కూడా పాపం ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో, మదన్ ఏమో అంత సెన్సిటివ్గా అంత ప్రేమగా ఉన్నాడు, ఇక్కడ తనకి పెళ్ళయింది విహారితో, అసలు ఏంటిది అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఇంకా లక్ష్మి చాలా బాధగా డల్గా నిలబడి ఉంటుంది. ఇంకా మదన్ ఏమో చూడు లక్ష్మి నీకు నచ్చినవి తీసుకో అని అంటూ ఉంటాడు. చారుకేశవ పక్కనే ఉన్న అన్ని బంగారు గాజులు అన్నీ ఉంటాయి కదా, 2 గాజులు తీసుకుంటాడు. తీసుకొని మెల్లగా జేబులో పెట్టుకోబోతూ ఉంటాడు. అప్పుడే అంబిక చూసి బావా అని అంటుంది. అలా అనేసరికి వెంటనే బయటికి తీసి ఇదిగో ఈ గాజులు మీ అక్కకి చాలా బాగుంటాయి అని అంటూ మదన్ అంటాడు. చారుకేశవ అంటాడు. అలా అనేసరికి నాకేమీ వద్దులేండి మీరు అక్కడ పెట్టండి అని వసుధ అంటుంది. అలా అనేసరికి సరే అని ఆ గాజులు అక్కడ పెట్టి ఇంకా కామెడీ చేస్తాడు. ఆ తర్వాత మదన్ ఇలా అంటాడు, లక్ష్మి నువ్వు నచ్చినవి తీసుకో అని అంటే లక్ష్మి ఏమీ అనదు. అప్పుడు మదన్ అంటాడు, సరే నీకోసం నేను నచ్చినవి తీసుకుంటానులే అనేసి మదన్ కొన్ని బ్యాంగిల్స్ తీసుకొని లక్ష్మికి చూపిస్తే లక్ష్మి ఏమీ చెప్పదు. ఏ లక్ష్మి నచ్చలేదా అని ఇంకొకటి తీసుకుంటాడు. అలా 2-3 సెలెక్ట్ చేస్తే లక్ష్మి ఏమీ మాట్లాడదు. ఇంకా అప్పుడు మదన్ సరేలే నీకు నేను ఏవి తీసుకున్నా నచ్చట్లేదు కదా అని అంటూ విహారి నువ్వు చూడరా నీకు మంచి సెలక్షన్ తెలుసు కదా, లక్ష్మికి ఎలాంటివి బాగుంటాయో నువ్వు తీసుకొని చెప్పు అని మదన్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. మదన్ విహారీ అంటాడు, రే నాకెలా తెలుస్తుందిరా సెలక్షన్, నాకు తెలియదు అంటే మదన్ అంటాడు, నీకు తెలుస్తుందిరా నువ్వు సెలెక్ట్ చేయి లక్ష్మి ఒప్పుకుంటుంది అని మదన్ అంటాడు. అలా అనేసరికి విహారీ సరే అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర చెప్తుంది, సెలెక్ట్ చేయి బావా మదన్కి సపోర్టే కదా అని అంటే సరే అని చెప్పి విహారీ గాజులు చూస్తూ ఉంటే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంతటితో